హాయ్ అండి. రసం చేస్తున్నాను. మిక్సీ గిన్నెలో మిరియాలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, మెంతులు, వాము వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణానికి కూడా చాలా మంచిదండి. 2 ఎండుమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేదంతా కూడా కొద్దిగా పసుపు వేసుకొని ఈ మిక్సీ పట్టుకునేదంతా కూడా వేసేసుకోవాలి. పోపులో బాగా కలిపేసుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. ఎప్పటికప్పుడే చేసినట్లయితే మనకి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా మీకు పులుపుకి నోట్లో పెట్టి చూసుకోండి. కొద్దిగా చింతపండు నానబెట్టి పిప్పంతా తీసేసి ఇట్లా వడగట్టుకొని వేసుకోండి. మీరు పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి ఇంగువ, కొద్దిగా రాక్ సాల్ట్ బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నేనైతే మీకు ఇష్టం ఉంటే బెల్లం యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. స్టవ్ కట్టేసిన తర్వాత కొద్దిగా బెల్లం అయితే నేను యాడ్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో. బెల్లం ఎందుకు వేస్తామంటే మనకి పులుపు బ్యాలెన్స్ చేస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మనకి జీర్ణానికి చాలా మంచిదండి. చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు పులుపు తింటే ఎక్కువగా బేకు మంది తేనుపులు వస్తాయి. అలా రాకుండా ఉంటుంది. బెల్లం వేసి ట్రై చేయండి.